నమస్తే పక్కా హైదరాబాద్కి స్వాగతం. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో మహిళలకు రక్షణ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని నేరళ్ల శారద తెలిపారు. సొంత మాస్టర్ ఇబ్బంది పెడుతుంటే బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తుందన్నారు. మహిళా కమిషన్ మీద నమ్మకంతో వచ్చానని చెప్పిందన్నారు. మహిళలకు మహిళా కమిషన్ అండగా నిలబడుతుందన్నారు. కొరియోగ్రాఫర్ మహిళకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. మహిళలకు రక్షణ అనేది తప్పకుండా తెలంగాణలో ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. సో అలాంటి తరుణంలో గవర్నమెంట్ ఎంత సీరియస్నెస్ ఉందో మనందరికీ ప్రజలకు కూడా అంత సీరియస్నెస్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనందరం గమనించాలి. ఇవాళ అమ్మాయి పేరు కూడా చెప్పాను, బట్ కొరియోగ్రాఫర్గా ఎదగాలని చెప్పి తన 16వ ఏట నుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంటే మాస్టర్ అనేటువంటి వ్యక్తి తనకు ఎలాగూ దాంట్లో హోల్డ్ ఉందని ఒక అమ్మాయిని ఒక 6 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతుంటే, ఇంకా ముందేమో 16 సంవత్సరాలు చిన్నమ్మాయి, నేను బయటకు వచ్చి చెప్తే మళ్ళీ ఎక్కడ మా పేరెంట్స్ అసలు నీకు ఈ ప్యాషన్ వద్దు, అసలు ఈ ఇండస్ట్రీ వద్దు అని తీసుకెళ్ళిపోతారా, లేదంటే బంధువులు తెలిసిన వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలు అంటారంటే నానా రకాల భయాలు ఉండే. అంత చిన్న అమ్మాయికి ఏం అర్థం అవుతుంది, ఏం చేయాలి అనేది. సో ఇంకా భరించి ఇంకా అసలు తట్టుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు బయటకు వచ్చి వాళ్ళ ఛాంబర్ని వెళ్ళి కలవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది. ఆ తర్వాత ఉమెన్ కమిషన్ దగ్గరకు వచ్చి ఉమెన్ కమిషన్ పైన నాకు ఎంతో నమ్మకం ఉంది, తప్పకుండా మీరు న్యాయం చేస్తారు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను అన్నప్పుడు, ఎలాగూ మేము 2 months నుండి దీనిపైన పనిచేస్తున్నాము కాబట్టి తప్పకుండా పాష్ యాక్ట్ అనేది ఈ రాష్ట్రంలో ఉంది. మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా ఇబ్బంది పెట్టినా తప్పకుండా కమిషన్ వాళ్లకు అండగా నిలబడుతుంది. తెలంగాణలో రవాణా శాఖ జారీ చేస్తున్న స్మార్ట్ కార్డులతో నాసిరకం చైనా చిప్స్ వాడుతున్నారని, దీనివల్ల జాతీయ భద్రతకు ముప్పు తప్పదని రాహత్ ఫౌండేషన్ చైర్మన్ కమల సోయ్ హెచ్చరించారు. ఈ విషయమై తెలంగాణ రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. స్మార్ట్ కార్డుల పంపిణీ బాధ్యతలు కలర్ ప్లాస్ ఇండియా సంస్థకు ఇచ్చారని తెలిపారు. ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్ అన్ని నిబంధనలు అనుగుణంగా లేదన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. This press conference is done to expose the corrupt and malpractices happening in the transport department of Telangana. Last time on 25th of May 2024, we held a press conference on the basis of a whistleblower's letter to us. That's a company called Color Plast, which is supplying DL and RC cars about 50 lakhs. Are doing hera-fairy, are doing bungling in supplying of cars and using substandard Chinese chips instead of Kotsa chips. I want to thank media. With the help of media, the government came under pressure and government ordered a probe. Even the representative of the minister came to meet me in my hotel and promised me that they will conduct a probe. And for testing of those cards, they sent 20 cards to Government of India National Informatics Centers, and once the report of those cards are received, it appears out of 20 cards, 8 cards are found conforming the specifications, whereas 12 cards of Color Plast company are found fake, are not there as per the SCOTSA guidelines. This means about 60% cards are not of the same guidelines as the tenders were given to them, and they are compromising. Because I believe that those cards may have Chinese chips. Once you have Chinese chips, data can be compromised, data can be stolen. This is a data world these days. So once the data is stolen, not only that, there can be a financial scam as well. Because Chinese chips are much cheaper than the Samsung chips. This press conference is హైదరాబాద్ తార్నాకలో జాక్వార్ బాత్రూమ్ సొల్యూషన్ షోరూమ్ను ప్రారంభించారు. జాక్వార్ షోరూమ్ను ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, ఏపీ తెలంగాణ జాక్వార్ షోరూమ్ ఇన్ఛార్జ్ హర్నాథ్ బాబు, బ్రాంచ్ హెడ్ అభిజిత్ సింగ్ ప్రారంభించారు. నాణ్యత, స్పెషల్ అట్రాక్షన్ ఉన్న వస్తువుల వైపు కస్టమర్స్ మొగ్గు చూపుతున్నారని షబ్బీర్ అలీ తెలిపారు.
జాక్వార్ కంప్లీట్ బాత్రూమ్ సొల్యూషన్ పట్ల కస్టమర్ పెరుగుతున్నారని, దానికి తగ్గట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నట్టు హర్నాథ్ బాబు తెలిపారు. నూతన గృహాలకు అవసరమైన కస్టమర్స్కు తగ్గట్టుగా జాక్వార్ కంప్లీట్ బాత్రూమ్ ఐటమ్స్ పరిచయం చేస్తున్నామని, నాణ్యత మన్నిక అధికంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన వస్తువులు కూడా వాళ్ళకి సాయం వల్ల మరి అలాగే ఓనర్స్ కూడా మా చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు కూడా మా నిజామాబాదే, పిల్లలు కూడా నిజామాబాదే, చాలా మంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే, ఖాందాని మనుషులే. కానీ ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువ కాకుండా వీళ్ళు ప్రజలకు సేవ ముఖ్యమనే భావనతో ఉన్నారు. మాణిక్యం గుప్తా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి స్కూల్స్ కార్యక్రమాలు కూడా చక్కగా జరుపుతారు. ఎస్పీలు ఎనాలిసిస్ చేశారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు మంచి షోరూమ్ చేసినందుకు నా అభినందనలు, కృతజ్ఞతలు. రమేష్ ట్రేడర్స్ స్టార్ట్ చేశారు ఇక్కడ తార్నాక ఫ్లైఓవర్ పక్కన. ఈ ఓపెనింగ్ సందర్భంగా షబీర్ అలీ గారి అమృత హస్తాలతో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాంతో పాటు దయానంద్ గారు ఎమ్మెల్సీ రంగారెడ్డి జిల్లా కూడా వారితో జాయిన్ అయ్యి ఈ రమేష్ ట్రేడర్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మా తరఫున, జాగ్వార్ కంపెనీ తరఫున, సూర్య ఇంటర్నేషనల్ తరఫున, అలాగే రమేష్ ట్రేడ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ షోరూమ్ లో యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అనేటట్టుగా ఉన్నాయి. జాగ్వార్ అన్ని ఉత్పత్తులు, షవర్ ఎంక్లోజర్, షవర్ ప్యానల్, బౌల్ పూల్, స్పా అండ్ శానిటరీ వేర్, హాట్ వాటర్ సొల్యూషన్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక దగ్గర దొరికేటట్టుగా, ఇంతకుముందు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టుగానే ఉంది జాగ్వార్. ఈ రోజున ఇతర దేశాలకి సేమ్ క్వాలిటీ, ఇతర దేశాలకైతే ఏదైతే మేము అమ్ముతున్నామో అదే క్వాలిటీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఇండియాలో. అండ్ వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఈ రోజున ఇక్కడ ఈ సందర్భంగా ఇనాగ్రేట్ చేసిన వీరికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హైదరాబాద్ రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 35 లక్షల విలువ గల బంగారం, వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సుధాకర్ చెడు అలవాట్లకు బానిసై ఈజీ మనీ కోసం ఇళ్ల తాళాలు పగలగొట్టి నేరాలకు పాల్పడుతున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని డీసీపీ అభినందించారు. వీళ్ళ బ్రదరే ఈ గుంజబాబు సుధాకర్ బ్రదర్ సురేష్ అని చెప్పి అతను ఈ అఫెన్సెస్లో రాడు. అయితే వీళ్ళు తీసుకొచ్చిన బంగారాన్ని ఒక క్లీన్ చిట్గా ఉండి, వీళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది అక్కడ బోజాగూడలో, అక్కడ ఒక జెంటిల్మెన్ లాగా ఉండి అతను వీళ్ళందరి ద్వారా రిసీవర్గా ఉండి ఆ గోల్డ్ డిస్పోజ్ చేశారు. ఇప్పుడు ఈ సిసిఎస్ వాళ్ళని తర్వాత ఇది ఇతను చాలా నటోరియస్. ఈ గ్యాంగ్ని పట్టుకున్న సిసిఎస్ మన రాజేంద్ర నగర్ వాళ్ళని, మన లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళని అందరినీ సిపి గారి తరఫున కూడా అభినందించడం జరిగింది. వీళ్ళని అందరికీ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా మిగతా కేసుల్లో ఉన్న రికవరీ సంబంధించి మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతాది కూడా రికవరీ చేయడం జరుగుతుంది. వీళ్ళని మళ్ళీ ఇంతకుముందు పీడీ యాక్ట్లో వేస్తే ఇతను హైకోర్టుకు వెళ్ళి దాన్ని 6 monthsలోనే క్వాష్ చేయించుకొని మళ్ళీ అది బయటకు వచ్చినాడు స్ట్రక్ చేయించుకొని. ఇప్పుడు మళ్ళీ ఈ పీడీ యాక్ట్ వేయడానికి ఉన్న అవకాశాలు పరిశీలించి అతన్ని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం. కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణకు చెరో 4 చొప్పున 8 మంది ట్రైనీ ఐపీఎస్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి దీక్ష, బొడ్డు హేమంత్, మనీష్ వంగల్ రెడ్డి, ఆర్ సుస్మితలను కేటాయించారు. తెలంగాణకు మనన్ భట్, రుత్విక్ సాయి, సాయి కిరణ్ యాదవ్, వసుంధరాలను కేంద్రం కేటాయించింది. ఈ నెల 20న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో పలువురు ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ పీరియడ్ ఉండనుంది. 10.5 నెలల ఐపీఎస్ శిక్షణ అనంతరం బయటకు వచ్చిన ఐపీఎస్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎస్ కావడం ఒక లక్ష్యంగా పెట్టుకుని సాధించామని, విధి నిర్వహణలో ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వెళ్తామంటున్నారు. ట్రైనీ ఐపీఎస్ సాయి కిరణ్తో మా క్రైమ్ కరెస్పాండెంట్ అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ల ట్రైనింగ్ పూర్తయింది. 2023 బ్యాచ్కి సంబంధించి 10 నెలల పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. మొత్తం ఏదైతే తెలంగాణకు 4తో పాటు ఏపీకి 4 ఐపీఎస్లను కేటాయించిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు యువ ట్రైనీ ఐపీఎస్ అధికారి సాయి కిరణ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం. సార్, ట్రైనింగ్ ఎలా పూర్తయింది? ట్రైనింగ్ స్టార్టింగ్లో మీకు మొదలైన అనుభవాలు ఏంటి? ట్రైనింగ్ లాస్ట్ ఇయర్ నవంబర్
నవంబర్ 13th 2023కి స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు సెప్టెంబర్ 20th ట్రైనింగ్ అయిపోబోతుంది. మాకు ట్రైనింగ్లో డిఫరెంట్ ఏరియాస్ అప్పుడు కొత్తగా ఉన్నట్టయితే అవుట్డోర్ యాక్టివిటీస్కి 50% ఇంపార్టెన్స్, ఇండోర్ యాక్టివిటీస్కి 50% ఆఫ్ ద టైం అలొకేట్ చేయడం జరిగింది. ఈ అవుట్డోర్ యాక్టివిటీస్లో డిఫరెంట్ ఏరియాస్ లైక్ హార్స్ రైడింగ్, రూట్ మార్చెస్ ఆఫ్ 40 కిలోమీటర్, రన్నింగ్, బ్యాటిల్ ఆబ్స్టాకిల్ కోర్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఐపీఎస్కి సంబంధించి మీరు మొదటిసారి రాయగానే వచ్చిందా, లేకుంటే ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు ఏంటి? నేను 2019 వరకు జాబ్ చేస్తుండే అండి. 2019లో జాబ్ వదిలిపెట్టాను. 2020లో అటెంప్ట్ రాసినప్పుడు మెయిన్స్కి వరకు వెళ్ళాను. 2021 అటెంప్ట్లో యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఫైనల్ లిస్ట్లో 2 మార్క్స్తో మిస్ అయింది. 2022 అటెంప్ట్లో ఐపీఎస్ అలొకేట్ కావడం జరిగింది. మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఎలా మొదలైంది మీ జీవితం? మా కుటుంబ నేపథ్యం మాది వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండల్ కొత్తపల్లి గ్రామం. మా నాన్న పేరు కొమరల్లి, మా అమ్మ పేరు లక్ష్మి. మాది వ్యవసాయ కుటుంబం. నార్మల్గా నేను చదువుకుంది అంతా వరంగల్లోనే. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత యూపీఎస్సీకి రావాలని అనుకున్నాను. అంటే మెయిన్గా ఇప్పటికీ సైబర్ నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాల పట్ల ఏమన్నా మీకు అవగాహన లాంటి క్లాసెస్ ఎలాంటివి నిర్వహించారు? మాకు సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఇక్కడ ఇండోర్ సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ పేరు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీ అని అంటాం. దాంట్లో సైబర్ క్రైమ్కి రిలేటెడ్ ఏరియాస్ మాకు చెప్పడం జరిగింది. ఎట్లాంటివనంటే మొబైల్ ఫోన్ ఇన్వెస్టిగేషన్, వెబ్సైట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంకా వేరే ఏరియాస్ సిడిఆర్ అనాలిసిస్, ఐపీడిఆర్ అనాలిసిస్ అని ఉంటాయి. సో ఐ థింక్ వీఆర్ వెల్ ఎక్విప్డ్ టు గో ఇన్ టు ద ఫీల్డ్ అండ్ హ్యాండిల్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఏరియాస్. మొత్తంగా చూసుకుంటే 10 నెలల పాటు ఐపీఎస్ శిక్షణ కాలం అనేది ముగిసింది. నెక్స్ట్ ఫీల్డ్లోకి వెళ్తారు. ఫీల్డ్లోకి వెళ్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? ఏ ఏరియాకైనా ఓపెన్గా ఉన్నా అండి. యాక్చువల్గా సర్వీస్లోకి వచ్చే ముందు ఓన్లీ లా అండ్ ఆర్డర్ ఉంటుందని అనుకున్నా. బట్ ఆ తర్వాత ఇక్కడ మాకు ట్రైనింగ్లో అర్థమైంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సైబర్ క్రైమ్స్ ఉంటుంది, డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి, లాస్ ఉంటాయి ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఈ అన్ని ఏరియాస్లో వర్క్ చేయడానికి చూస్తున్నా. అంటే ముఖ్యంగా శిక్షణ కాలంలో టెక్నికల్గా కానీ నాన్ టెక్నికల్గా ఏం నేర్చుకున్నారు? టెక్నికల్గా మాకు ఇక్కడ హ్యాండ్స్ ఆన్ అప్రోచ్ ఉంటుందండి ట్రైనింగ్లో. జనరల్ ఏంటనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ తీసుకున్నా, సిఆర్పిసి తీసుకున్నా, వాటికి స్కిల్ మాడ్యూల్స్ అని ఉంటాయి. అరెస్ట్కి స్కిల్ మాడ్యూల్స్, ఇన్వెస్టిగేషన్కి స్కిల్ మాడ్యూల్స్, మూట్ కోర్ట్స్ అంటే మాక్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయడము. టెక్నాలజీ పరంగా చూసినట్టయితే మాకు కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి, వాటిలో మాకు హ్యాండ్స్ ఆన్ అప్రోచ్ చేయించడము అండ్ ఫైనల్లీ ఎగ్జామ్స్ పెట్టడము. సో రెగ్యులర్గా రివ్యూ చేసుకోవడము ఇవన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాను. అంటే శిక్షణ కాలంలో మీకు ఫిజికల్ మెజర్మెంట్స్ కానీ చాలా యాక్టివిటీస్ చేశారు. మొదట్లో శిక్షణ సమయంలో మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తినా ఒకవేళ మీ సీనియర్ ఆఫీసర్లు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? అవుట్డోర్ యాక్టివిటీస్ ఫార్మ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ పోలీసింగ్. సో దీంట్లో ఫస్ట్లో నాకు అవుట్డోర్లో ఇబ్బంది అనిపించింది. బట్ ఇక్కడ మాకున్న సపోర్ట్, మా ఉస్తాద్స్ అయినా, మాకు ఇక్కడ ఉన్న ఫిజియోథెరపీ స్టాఫ్ అయినా, వాళ్ళ నుంచి సపోర్ట్ వల్ల మెల్లగా కోపపై ఉన్న యాక్టివిటీస్ దాదాపు అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. 20వ తేదీన పరేడ్ నిర్వహించినారు. పాసింగ్ అవుట్ పరేడ్కి మీ అమ్మ నాన్న కూడా వస్తారు. ఇప్పటికే మీరు తెలంగాణలో పుట్టి చదివి ఇక్కడికే కేటాయించడం ఏ విధంగా అనిపిస్తుంది? మా పేరెంట్స్ వస్తారండి అండ్ మా సిస్టర్స్ కూడా వస్తారు. చాలా ఆనందంగా ఉంది వాళ్ళ ముందు పరేడ్ చేయడం. అండ్ ఇక్కడ అలొకేట్ కావడం చాలా ఆనందంగా ఉంది, తెలంగాణకి అలొకేట్ కావడం. మొత్తంగా చూడొచ్చు 10 నెలల శిక్షణ అనంతరం ట్రైనింగ్ ఐపీఎస్లు మరికొద్ది రోజుల్లోనే ట్రైనింగ్ ఐపీఎస్లు అంతా కూడా ప్రొఫెషనల్ పీరియడ్ మొత్తం కూడా ఏదైతే వాళ్ళ ఫీల్డ్లో ఉండనున్నారు, తెలంగాణలో చదివి పుట్టి పెరిగి ఇటు తెలంగాణకు కేటాయించబడడం సంతోషంగా ఉందంటూ కూడా ట్రైనింగ్ ఐపీఎస్ సాయి కిరణ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామరాజుతో అమరేంద్ర రెడ్డి, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. అయితే వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం ముగిసింది. ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గుకు చేరుకుంది. మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారిపోయింది. గణపతి పప్ప మోరియా నినాదాలతో వినాయక సాగర్ పరిసరాలు మారుమ్రోగిపోయాయి. మధ్యాహ్నం 1:40 ఎన్టీఆర్ మార్గ్లోని
క్రేన్ నెంబర్ 4 వద్ద సూపర్ క్రేన్తో ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తి చేశారు. బాలాపూర్ గణేష్ నిమజ్జనం క్రేన్ నెంబర్ 12 వద్ద పూర్తి చేశారు. గ్రేటర్లో 2 రోజుల పాటు జరిగిన శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్లో మొత్తం 383 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అన్ని శాఖల సమన్వయంతో సక్సెస్ఫుల్గా నిమజ్జనాన్ని పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సెప్టెంబర్ 17 వినాయక నిమజ్జనం వచ్చినా భద్రతాపరంగా ఎక్కడా రాజీ పడలేదు. గ్రేటర్లో మొత్తం 3 లక్షల వరకు విగ్రహాలు నిమజ్జనమైనట్టు అధికారులు చెబుతున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు 5 లక్షల వరకు విగ్రహాలు నిమజ్జనమైనట్టు అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని మొత్తం 71 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కొలనులు, చెరువులు, బేబీ పాండ్లలో నిమజ్జనాలను పూర్తి చేశారు అధికారులు. గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో నిమజ్జనోత్సవాన్ని చూడటానికి నగరవాసులు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్ పరిసర ప్రాంతాలు జనసందోహంతో నిండిపోయాయి. వినాయక్ సాగర్ వద్ద నిమజ్జనాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్ సర్వీసులు, ఎంఎంటీఎస్, మెట్రో సర్వీసులను ప్రత్యేకంగా నడిపించారు. మెట్రో మార్గాల గుండా వినాయక్ సాగర్ వద్దకు చేరుకునే వారి సంఖ్య వేలల్లో ఉండటంతో అన్ని రూట్లలో మెట్రోలు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు మెట్రో రైలు ద్వారా తరలివచ్చారు. రద్దీని కంట్రోల్ చేయలేకపోయిన మెట్రో అధికారులు మెట్రో స్టేషన్ గేట్లను మూసివేశారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మాత్రమే గేట్లను ఓపెన్ చేసి పరిమిత సంఖ్యలో ప్రయాణికులను లోపలికి అనుమతించారు. మెట్రో గేట్లు మూసివేయడంతో తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికులు మెట్రో అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ పరిసర ప్రాంతాలు జనసంద్రంతో కిక్కిరిసిపోయాయి. నిమజ్జనానికి మొత్తం 140 స్టాటిక్ క్రేన్లను, 295 మొబైల్ క్రేన్లను ఉపయోగించారు. 160 గణేష్ యాక్షన్ టీంలు నిమజ్జనం కోసం 24 గంటలు కష్టపడ్డారు. నిమజ్జనం తర్వాత వచ్చిన వ్యర్థాలను 125 జేసీబీల సహాయంతో 102 మినీ టిప్పర్స్ ద్వారా తరలిస్తున్నారు. 3 షిఫ్ట్లలో 15,000 మంది జీహెచ్ఎంసీ కార్మికులు సిటీని క్లీన్ చేశారు. చెరువుల్లో విగ్రహాలు పడిన వెంటనే వాటిని తరలించడం కోసం ప్రత్యేక మిషన్ను ఏర్పాటు చేశారు. ఇక వచ్చే భక్తుల కోసం దాదాపు 35 లక్షల వాటర్ ప్యాకెట్లను సరఫరా చేశారు జలమండలి అధికారులు. ఖైరతాబాద్ గణనాథుడు అనుకున్న సమయానికి నిమజ్జనమైనప్పటికీ ఆ తర్వాత చాలాసేపటి వరకు వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ట్యాంక్ బండ్ మీదకు చేరుకోలేదు. దీంతో నిమజ్జన ప్రక్రియ కొంత ఆలస్యమైంది. మొదట అనుకున్నట్టే 2 రోజుల ట్రాఫిక్ డైవర్షన్ సత్ఫలితాన్నిచ్చింది. మహానగరంలో గణేష్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. గతంలో కంటే ఏడాది 3 గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నిమజ్జనానికి సహకరించిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితితో పాటు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ట్రాఫిక్ దృష్ట్యా బుధవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకే అన్ని జంక్షన్లను, ఫ్లైఓవర్లను తెరిచామని తెలిపారు. గణేష్ నిమజ్జన ప్రక్రియ బుధవారం ఉదయం 7 గంటల వరకు ముగిసేలా ప్లాన్ చేశామని సిపి తెలిపారు. కొన్ని మండపాల నిర్వాహకులు సహకరించకపోవడం వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. వచ్చే ఏడాది ముందే మండపాల నిర్వాహకులతో సమావేశమై సమయానికి నిమజ్జనం పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ బందోబస్తు పరంగా ఎప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్తు ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము. ఆ విధంగా చూస్తే ఈరోజు 10:30కు అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము.
గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 3 గంటల పొదుపు మేము చేయగలిగాము. 3 గంటల లాభమైంది. మీకు గుర్తుంటుంది, గత సంవత్సరం దాదాపు 1:30 ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 10:30 ప్రాంతంలో ఉదయం అన్ని జంక్షన్స్ని కూడా మేము ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే దాదాపు 1000 విగ్రహాల నిమజ్జనము ఇంకా మిగిలి ఉందో అది మేము నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం 4 రోజుల్లో అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి, అదే కాకుండా అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారో అక్కడ ఐమాక్స్ ముందు ఉన్న పార్కింగ్ స్థలంలో కూడా అక్కడ కూడా వాహనాల్ని పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం. నగరంలో గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయనపై హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగారు. 4 ప్రత్యేక బృందాలుగా జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆయన నార్త్ ఇండియాలోనే ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు. పోలీసులు బురుడి కొట్టించిన జానీ మాస్టర్ అక్కడి నుంచి పరారులో ఉన్నారు. జానీ మాస్టర్ తన్ను లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న 21 వయసున్న యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు 4 ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రేపో మాపో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న 21 వయసున్న యువతి తొలుత మహిళా భద్రతా విభాగం డీజీ షికా గోయల్కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత రాయదుర్గం పిఎస్కు చేరుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. అయితే నేరం జరిగిన ప్రాంతం తమ పరిధి కాకపోవడంతో పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. నార్సింగ్ పోలీసులు లైంగిక దాడి, వేధింపులు, రక్త గాయాలయ్యేలా దాడి చేయడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు చేసిన బాధిత యువతిని నార్సింగ్ పిఎస్కు పిలిచి ఓ మహిళా ఎస్ఐ దగ్గరుండి ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బాధిత మహిళ స్టేట్మెంట్ రికార్డు అనంతరం ఆమెను భరోసా సెంటర్కు పోలీసులు తరలించారు. 2017లో ఓ కంటెస్టెంట్లో పాల్గొనే అవకాశం వచ్చిన బాధితురాలు హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఆ తర్వాత 2019 నుంచి జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ముంబైలో షూటింగ్ సమయంలో అక్కడ హోటల్ గదిలో తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఉద్యోగంలో నుంచి తీసేస్తానని, సినిమాల్లో ఎక్కడా పని దొరకకుండా చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొంది. జానీ మాస్టర్ వేధింపులు పెరగడంతో తాను సొంతంగా పనిచేయడం ప్రారంభించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో జానీ మాస్టర్ ఓ రోజు తన భార్యతో కలిసి ఇంటికి వచ్చినట్లు చెప్పారు. వారిద్దరూ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారని, జానీ మాస్టర్ భార్య తనపై చేయి చేసుకున్నారని తెలిపింది. ఓసారి రాత్రి ఇంటికి వచ్చి తలుపు తట్టాడని, తాను స్పందించకపోవడంతో బయట పార్క్ చేసి ఉన్న తన స్కూటీని ధ్వంసం చేశాడని తెలిపింది. తాను షూటింగ్లో ఉన్న ప్రాంతానికి వచ్చి గొడవ పడేవాడని, పెళ్లి చేసుకుంటానని, మతం మారాలని అందరి ముందు వేధించేవాడని వెల్లడించింది. జానీ మాస్టర్ ఇటీవల ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదవడంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్పై నమోదైన కేసును జనసేన పార్టీ సీరియస్గా తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీ బాషాను ఆదేశించింది పార్టీ. జానీ మాస్టర్పై సినీ ఇండస్ట్రీ ఒకవైపు బగ్గుమంటుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కేఎల్ దామోదర ప్రసాద్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. జానీ మాస్టర్పై ఫిర్యాదు మా పరిశీలనలోకి వచ్చిందని, ఆయనపై పోష్ 2013 చట్టం ప్రకారం విచారణ కొనసాగుతుందని చెప్పారు. ఈ విషయంలో బాధితురాలి గోప్యతను కాపాడాలని మీడియాను అభ్యర్థిస్తున్నామని ఆ ప్రకటనలో వెల్లడించారు.
డాన్సర్పై లైంగిక వేధింపుల ఆరోపణల్లో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్పై నార్సింగ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బాధితురాలి నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి భరోసా సెంటర్కు తరలించారు. మైనర్గా ఉన్నప్పుడు డాన్సర్పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు తేలడంతో పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు. పోలీసుల గాలింపు చర్యలతో రేపో మాపో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల ప్రమాదకరంగా మారుతున్న ఈడియట్ సిండ్రోమ్పై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడ్డానికి ఇది చిన్న సమస్య అయినా అనేక మంది ప్రాణాలు హారిస్తుంది. ఈ సమస్యను తొలితే గుర్తిస్తే దాని నుంచి సులభంగా బయటపడవచ్చు. చదువుకున్న వారే ఈ సమస్యలో చిక్కోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇంతకీ అంత తీవ్రమైన ఈడియట్ సిండ్రోమ్ వ్యాధి ఏంటి? దానివల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం? ఈ వ్యాధికి ఉన్న పరిష్కారాలు ఏంటి? వాట్స్ ది స్టోరీ? సమాచారం కావాలన్నా ఒక్క క్లిక్తో తెలిసిపోతున్న కాలమిది. ఇంటర్నెట్ తెచ్చిన విప్లవాత్మక మార్పిది. వాస్తవానికి దీనివల్ల మానవాళికి ఎంత మేలు జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ అధిక సమాచారం వల్ల కొన్ని రంగాల్లో దుష్పరిణామాలు తలెత్తాయి. అందులో వైద్య ఆరోగ్యం ఒకటి. ఇక్కడి నుంచి పుట్టుకొచ్చిందే ఈడియట్ సిండ్రోమ్. ఆరోగ్యంపై ఆందోళనతో అనవసరంగా పదే పదే ఆన్లైన్లో శోధించటాన్ని ఈడియట్ సిండ్రోమ్గా చెప్పొచ్చు. ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్షన్ ట్రీట్మెంట్ సిండ్రోమ్ని ఈడియట్ సిండ్రోమ్గా చెప్తాం. వైద్య పరిభాషలో దీన్ని సైబర్ కాండ్రియా అని కూడా అంటారు. చాలామంది ఈ మధ్య తమకున్న లక్షణాల ఆధారంగా ఆన్లైన్లో సెర్చ్ చేసి జబ్బేంటో నిర్ధారించుకుంటున్నారు. వైద్యుని సంప్రదించకుండానే చికిత్స చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే ఏం చేస్తున్నారు? ఇంతకుముందు ఎవరినో అడిగేవాళ్ళు, నాకు ఇది ఉంది ఏంటి అని. ఇంట్లో తల్లిదండ్రులను, గ్రాండ్ పేరెంట్స్ను, అమ్మమ్మను, నాన్నమ్మను, ఫ్రెండ్స్ను అడిగేవాళ్ళు. తెలియకపోతే తెలిసిన వైద్యుడిని. ఇప్పుడు ఈజీగా మనకి ఇంటర్నెట్ వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే వెంటనే దాంట్లోకి వెళ్ళి కడుపులో మంట ఉందనుకోండి, నోట్లో మంట ఉందనుకోండి, ఇదేమై ఉండొచ్చు అని కొడితే వెంటనే అదేం చెప్పుద్ది, దానికి సంబంధించిన దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎంతగా వెళ్తుందంటే మామూలు సమస్య దగ్గర నుంచి అది చికిత్స కూడా లేని స్టేజ్ ఎలా ఉంటుందో కూడా చెప్పుద్ది. ఇంటర్నెట్లో వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలకు సంబంధించిన సమాచారానికి కొదవే లేదు. అయితే వీటిలో తప్పుడు సమాచారము ఉంటుంది. కొన్నిసార్లు పూర్తి వివరాలు అందుబాటులో ఉండవు. ఈడియట్ సిండ్రోమ్తో బాధపడేవారు వాటిపై ఆధారపడి తప్పుడు నిర్ణయానికి వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కోసారి వారికి లేని సమస్యకు చికిత్స చేసుకోవచ్చు, లేదా నిజంగా ఆందోళన చెందాల్సిన వ్యాధి ఉన్నా గుర్తించలేకపోవచ్చు. అయ్యో కొంచెం మంట ఉందనుకోండి చెస్ట్లో, అమ్మో గుండె నొప్పి ఏమో అనుకుంటాం. యాక్చువల్గా అది అసిడిటీ అవ్వచ్చు, అజీర్ణం కావచ్చు. తలనొప్పి ఉందనుకోండి, అది ఆ డిహైడ్రేషన్తో కావచ్చు, మైగ్రేన్ హెడేక్ కావచ్చు. బ్రెయిన్లో ట్యూమర్ ఉందనుకుంటే భయంగా అంటే ఇవి మనకు ఏమవుతుంది అని అంటే డాక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి డాక్టర్స్ను మనం ఏం చేయాలి? ఒక చికిత్స కోసం కాకుండా దాని గురించి అవగాహన కల్పించుకోవడం కూడా వెళ్ళొచ్చు. అంటే మన డాక్టర్, తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి ఇంతకుముందు ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవారు, అవసరమైతేనే స్పెషలిస్ట్ దగ్గరికి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ స్పెషలిస్ట్ కూడా కరెక్ట్ వైద్యం చేస్తున్నాడా లేదని ఇంటర్నెట్లో ఎదుగుతున్నారు. ఇంటర్నెట్ అనేది మనకి ఇన్ఫర్మేషనే కానీ చికిత్స చేసుకోవటానికి కాదు. ప్రమాదకరమైన ఈడియట్ సిండ్రోమ్ వ్యాధి లక్షణాలను ఇలా సులభంగా గుర్తించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గమనిస్తే కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఈ సిండ్రోమ్తో బాధపడేవారు తీవ్ర ఆందోళనలో ఉంటారు. చిన్నపాటి లక్షణాలకే తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు ఆందోళన చెందుతారు. వైద్య సమాచారం కోసం గంటల తరబడి అనవసరంగా ఆన్లైన్లో శోధిస్తారు. ఆన్లైన్లో లభించిన సమాచారం ఆధారంగా దిగులు చెందటం వీరి ప్రధాన లక్షణం. ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నప్పుడు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవటం జరుగుతుంది. ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు సంబంధించి విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. వైద్యులు ఇచ్చే సమాచారాన్ని విశ్వసించరు. ఇలా ప్రమాదకరమైన ఆలోచనలతో సతమతమవుతుంటారు. పూర్తిగా ఆన్లైన్ సెర్చ్ పై ఆధారపడితే జబ్బును తప్పుగా నిర్ధారించే ప్రమాదం ఉంది. ఫలితంగా ఒక వ్యాధికి మరో చికిత్స తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. ఉన్న వ్యాధి మరింత ముదిరి ప్రాణానికే ముప్పు రావచ్చు. పైగా పదే పదే ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ తీవ్ర భయాందోళనకు గురై మానసికంగానూ దెబ్బతినొచ్చు.
ఆన్లైన్లో సాధారణంగా అందరిలో కనిపించే లక్షణాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. అవి ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా అదే జబ్బని నిర్ధారించాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేవి చెక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళే డయాగ్నోసిస్ మాకు చెప్పేస్తూ ఉంటారు. జనరల్గా వాళ్ళకున్న ప్రాబ్లం చాలా చిన్నది అవ్వచ్చు. ఇంటర్లింక్డ్గా వేరేవి కూడా అన్నీ వాళ్ళు చూసుకొని గూగుల్లో అవసరం లేకుండా కూడా వాళ్ళు వేరేవన్నీ చూసుకొని ఎక్కువ భయపడిపోయి అనవసరమైన మెడిసిన్స్ యూజ్ చేసి స్టార్టింగ్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత ఈజీగా అయిపోయే ట్రీట్మెంట్ అనవసరంగా డిలే చేసుకోవటం వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట సివియారిటీ అనేది. ఈ ఇడియట్ సిండ్రోమ్ వ్యాధి ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదకరమైన వ్యాధి నుంచి బయటపడొచ్చు. చిన్నపాటి లక్షణాలున్నంత మాత్రాన కొంతమంది వారికి వారే ఏదో పెద్ద అనారోగ్యం ఉన్నట్లు కుంగిపోతుంటారు. ఇది మరింత ఆందోళన, మానసిక సమస్యలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో వైద్యులు ధృవీకరించకుండా ఎవరూ ఎలాంటి నిర్ణయానికి రావద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమని తాము తక్కువ చేసుకోవద్దు. ఆందోళన నుంచి బయటికి రావడానికి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ని పాటించవచ్చు. దీర్ఘ శ్వాస, ధ్యానం, కండరాల్ని వదులు చేసే వ్యాయామాల వంటి వాటిని ప్రయత్నించవచ్చు. వెళ్ళినప్పుడు ఇది తెలియక ఆయన రాసిన మందులు మనకు పనిచేయకపోవచ్చు. అందువల్ల ఏమవుతుంది అని అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి డాక్టర్ మందులు పనిచేయవు. అలానే మనం తీసుకున్న చికిత్సలు కూడా ఇంటర్నెట్లో తీసుకున్నది చెప్పడానికి చాలామంది డాక్టర్ దగ్గర చెప్పరు. తెలిసిన వైద్యుని దగ్గర అడ్వైస్ తీసుకోవటం వేరు, మనంగా చికిత్స చేసుకోవటం వేరు. చిట్కా వైద్యానికి ఇంటర్నెట్ వైద్యానికి చాలా డిఫరెన్స్ ఉంది. చిట్కా వైద్యం ఏంటి అంటే కడుపు నొప్పి వస్తే ఇంట్లో ఏదో చిట్కా వైద్యం చేసుకోవటం, తలనొప్పి వస్తే మనం అమృతాంజనం రాసుకోవటం లాంటిది. కానీ మనం దానికి ట్యాబ్లెట్లు మెడికల్ షాప్ నుంచి తెచ్చుకున్నట్లయితే ఏమవుతుంది, అది ప్రాణాంతకం కూడా కావచ్చు, దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఒక్కోసారి. కాబట్టి ఇంటర్నెట్ వైద్యం అనేది ఇడియట్ సిండ్రోమే. దాని నుంచి మనం బయటపడాలంటే చిట్కా వైద్యాలుగా ఉన్న వాటిని ఇంట్లో ఉన్న వంటింటి వైద్యాలు పర్వాలేదు, కానీ మెడికల్ షాప్ నుంచి తెచ్చుకొని మనం చేసుకోకూడదు. ఇడియట్ సిండ్రోమ్ వ్యాధి ఉన్నవారు గమనించాల్సిన విషయాలను వైద్యులు పదే పదే గుర్తు చేస్తున్నారు. ఇంటర్నెట్లో ఉన్న సమాచారం అంతా నిజం కాదనే వాస్తవాన్ని గుర్తించాలి. పైగా ఒక అనారోగ్య సమస్యను మీకు మీరే నిర్ధారించుకునే నిపుణులు కాదనే స్పృహలో ఉండాలి. ఆ దిశగా వచ్చే అన్ని ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఎంత ప్రయత్నించినా ఆందోళన నుంచి బయటికి రాకపోతే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. టెక్నాలజీ మెరుగవుతున్న కొద్దీ ఇడియట్ సిండ్రోమ్ మరింత విస్తరిస్తోంది. అనారోగ్య సమస్యలపై అవగాహన ఉండటం మంచిదే అయినప్పటికీ ఇంటర్నెట్లోని సమాచారం ఆధారంగా నిర్ణయాలకు రావటం మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అందుకే నిజంగానే మీకు ఆరోగ్య సమస్య ఉందా, లేక ఇంటర్నెట్లో సమాచారం ఆధారంగా ఆందోళన చెందుతున్నారా గుర్తించాలి. ఏదైనా ఒక నిర్ణయానికి రావడానికి